నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులకు గురిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించిన మంత్రి నారా లోకేష్ సర్దార్ కాటన్ 222వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదమీరంలో కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పాకిస్తాన్ ఇక మీదట భారత్ పై దాడి చేస్తే తమ ప్రభుత్వం క్యాండిల్స్ వెలిగిస్తూ ఊరుకోదని బ్రహ్మోస్ ప్రయోగిస్తుందని వార్నింగ్ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ ఈశ్వరలక్ష్మి హోమం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులకు గురిచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ తీవ్రంగా హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలు తరచూ రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తున్నారని గుర్తు చేస్తూ తమ కార్యకర్తలను వేధించిన వారి వివరాలు తమ వద్ద ఉన్నాయని, వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. తాము ఎవరితోనూ అనవసరంగా గొడవలు పెట్టుకోమని, కానీ మా జోలికి వస్తే మాత్రం సహించేది లేదు అని లోకేష్ ఘాటుగా వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగిందని, ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని నారా లోకేష్ పేర్కొన్నారు. వచ్చింది మిమ్మల్ని కలిసేదానికి. ఆనాడు పాదయాత్రలో కార్యకర్తలందరూ నేను హామీ ఇచ్చా, నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రభుత్వం తరపున ఏమైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ముందు కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఆ కార్యక్రమానికి వెళ్తానని చెప్పా. రేపు శంకుస్థాపన వేస్తున్నాం. 22,000 కోట్ల పెట్టుబడి 2 జిల్లాలకి రాబోతుంది. ఆ కార్యక్రమానికి మన నియోజకవర్గానికి వస్తున్నాను కనుక ముందు రోజు వచ్చి కార్యకర్తల్ని కలవాలని నిర్ణయించుకున్నా. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ లోకేష్ మీ ముందర నిలబడటం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో మనం ఓటమి చెందాం. కానీ గెలిచిన శాసనసభ్యులందరూ కేశవన్న కానీ, అనగాని సత్యన్న కానీ, గొట్టుపాటి రవన్న కానీ, మిగతా నాయకులందరూ కూడా ఆనాడు శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అనేక మాటలు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రాజధాని విషయం వచ్చినప్పుడు నేను కౌన్సిల్ సభ్యుడిని. కౌన్సిల్కి ఆయన వచ్చి పైన కూర్చున్నారు గ్యాలరీలో. ఆ ఫోటో ఇప్పుడు కూడా ఉంది. పొద్దున స్వామి గారు చూపించా. వైకాపా శాసనసభ్యులు ఆయన చుట్టుముట్టడానికి ప్రయత్నించారు, అవమానించడానికి ప్రయత్నించారు. కానీ కేశవ్ అన్న ఆ రోజు అక్కడ నిలబడి నన్ను దాటుకుని మా నాయకుడి దగ్గర రావాలని చెప్పారు. మాటలు తక్కువ చెప్తాడు, ఎక్కువ మాట్లాడు, కానీ నిలబడ్డారు. స్వామి అన్న నిలబడ్డాడు. మన బోలా శంకరుడు ఉన్నాడు, రెవెన్యూ శాఖ మార్చులు అనగాని సత్యప్రసాద్, ఆయన కూడా ఆ రోజు ఎంత ఇబ్బందని నిలబడ్డారు. అందుకే పార్టీ ఈరోజు వాళ్ళ రుణం తీర్చుకుంటాం జరిగింది. 2024 ఎన్నికల్లో భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు ఎన్డీఏ కైవసం చేసుకుంది. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు. దారి పొడుగునా పోలీసులు కంపడ్డారు నాకు ఈరోజు. ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు బాగా. నేను మనసులో అనుకున్నా, పాదయాత్రలో ఎవడు కంపడలేదు ఏంట్రా బా అని. వచ్చారంటే ఉత్తరం పట్టుకుని వచ్చారు, లవ్ లెటర్. 41 నేను సార్ మీ పైన 20 ఇప్పటికీ 20 ఉంది, 21 కేసు అనేవారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే గెలిచాం, ఇప్పుడు అందరు సెల్యూట్లు కొడతారు. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదు, మన పడిన అవమానాలు మర్చిపోకూడదు. నా పైన 23 కేసులు పెట్టారే, నేను మర్చిపోను.
అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి, కసితో పనిచేయాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే గేట్లకే తాడు కట్టారే. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారే. ఆనాడు మనం చూసాం పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాతయ్య మీసాలు మెలేసి తొడగొట్టి, ఎవరది? అంజిరెడ్డి తాత, రా నా దగ్గర నుంచి తీస్తావా బీఫామ్ చూద్దాం. ఆ అంజిరెడ్డి తాతే మనందరికీ స్ఫూర్తి. అన్నీ చేశారు, కానీ ఒక లక్ష్యంతో పనిచేశాం. జిల్లాకు వచ్చేగల యువగలం ఒక ప్రభంజనంగా మార్చారే, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మనం మర్చిపోకూడదు. క్లస్టర్ యూనిట్ బూత్ సభ్యులు మీరందరూ, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాలు, ఆనాడు అందరూ కష్టపడ్డారు, గడప గడప దొక్కారు. చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమానికి పిలిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పనిచేశాం. దాని ఫలితమే 94% సీట్లు. ఆనాడు బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం, మేనిఫెస్టో విడుదల చేశాం. హామీల గురించి కూడా మాట్లాడుకోవాలి. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి మనం నెలకి 4,000 రూపాయలు ఇస్తున్నాం, వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం, బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఛాలెంజ్ చేయాలా, ఆ దొంగ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఛాలెంజ్ చేయాలా. అరే 1,000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందే, అదే 1,000 రూపాయలు 5 నెలలు కాదు, 5 వారాలు కాదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డీఏ కూటమి. సర్దార్ కాటన్ 222వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కాళ్లమండలం పెదమీరంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు సర్దార్ కాటన్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ రోజుకి ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా కాటన్ గారి విగ్రహాలు ఇంకా ప్రతిష్ఠిస్తూనే ఉన్నారని ఆయన అన్నారు. బ్రిటిష్ వారిని తరిమికొట్టిన సీతారామరాజును ఎంతగా ప్రేమించారో మనకి మంచి చేసిన సర్దార్ కాటన్ ను కూడా అంతే గౌరవించడం గోదావరి జిల్లాల వారి గొప్ప లక్షణమని అన్నారు. బ్రిటిష్ వాళ్లు ఆయన్ను ఎలా గుర్తుపెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ మన జిల్లాలో సర్దార్ కాటన్ ని పూజనీయుడిగానే చూస్తారని రఘురాం కృష్ణంరాజు అన్నారు. సర్దార్ కాటన్ గారి 222వ జయంతి. ఆయన ధవళేశ్వరం బ్యారేజ్, అంతకు మునుపు ప్రకాశం బ్యారేజ్ కూడా ఆయన ఉన్నప్పుడే, తర్వాత మనం దానికి ప్రకాశం బ్యారేజ్ అని పేరు పెట్టుకున్నాం. ఆ బ్యారేజీలు 2 కూడా ఆయనే. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం కెనాల్ నెట్వర్క్ కానీ డ్రైనేజ్ నెట్వర్క్ కానీ ఆ రోజుల్లో అంతా ఆయన గుర్రం మీద తిరిగి స్లోపులన్నీ చూసి ప్లాన్ చేసింది. ఈ రోజుకి కూడా మరి గోదావరి జిల్లా వాళ్ళ విశ్వాసం గురించి చెప్పుకోవాలంటే కాటన్ గారి మీద వారు ఈ రోజుకి చూపెట్టే ప్రేమ. మీకు ఎక్కడ చూసినా సరే ఈ ఉభయ గోదావరి డెల్టా ప్రాంతాల్లో కాటన్ గారి విగ్రహాలు ఈ రోజుకి కూడా ఇంకా ప్రతిష్ఠించటం, ఎప్పుడో ప్రతిష్ఠించినవి మరి రంగులు వెలిసిపోయినా కూడా చాలా విగ్రహాలు వెలిసిపోయిన రంగుల్లో మనం చూస్తాం, కానీ కాటన్ గారి విగ్రహం మటుకు ఎప్పటికప్పుడు రంగులు వేసి దాన్ని పునరుద్ధరిస్తారు. అంతటి గౌరవభావం సర్ ఆర్థర్ కాటన్. ఆయన బ్రిటిషరే కావచ్చు, బ్రిటిషర్ని తరిమి కొట్టిన సీతారామరాజుని ఎంతగా ప్రేమిస్తారో సర్ ఆర్థర్ కాటన్ను కూడా మనకి మంచి చేసిన వాళ్ళని గౌరవించడం గోదావరి జిల్లా వల్ల ఉన్న గొప్ప లక్షణం. బ్రిటిష్ వాళ్ళు ఆయన ఏం గుర్తుపెట్టుకున్నారో తెలియదు, కానీ మన జిల్లాలో సర్ ఆర్థర్ కాటన్ని పూజనీయుడిగానే చూస్తారు. ఆ మహనీయుడి 222వ జయంతి సందర్భంగా ఈ విగ్రహం కూడా ఎప్పుడూ కూడా నా ఆఫీసులో ఉంటుంది. గోదావరి జిల్లా వాసిగా ఈ నీటి సంఘాలు ఇవన్నీ కూడా మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత పునరుద్ధరించబడిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన అవన్నీ రిపేర్లు చేపట్టాం. కానీ 150 సంవత్సరాల క్రితం కాటన్ గారు ఎంతో విషయంతో మరి కాలువ గట్లు, డ్రైనేజ్ గట్లు ఆ రోజుల్లో బుల్డోజర్లు లేని రోజుల్లో మరి రిపేర్ల కోసం పెద్ద గట్టు ఉండాలి అని చెప్పి చేస్తే
కుంచిత స్వభావంతో మరి ఈరోజు చాలామంది ఆ గట్లని ఆక్రమించుకోవడం దురదృష్టం. మళ్ళీ రాబోయే ఈ నెల 15 రోజుల తరువాత ఉండి నియోజకవర్గంలో మా నీటి సంఘాల అధ్యక్షులు డీసీ అందరి సహకారంతో ఆ రోజుల్లో కాటన్ గారు ఎటువంటి కాలువగట్లని ఊహించారో డిజైన్ చేశారో అవన్నీ తిరిగి అదే స్థాయికి తీసుకొస్తామని చెప్పి కాటన్ గారి జయంతి సందర్భంగా మేము ప్రతిజ్ఞ చేస్తూ పునరంకితం అవుతున్నాం. ఖచ్చితంగా కాలువ గట్ల మీద కానీ డ్రైనేజ్ గట్ల మీద కానీ ఉన్న ఆక్రమణలన్నీ, అది ఇల్లు కావచ్చు, చాలామంది గొడవలు కట్టుకున్నారు, ఇంకొంతమంది ట్రాన్స్ఫార్మర్లు వేశారు, అన్నీ కూడా పెద్ద పొక్లైనర్ వెళ్ళటానికి వీలుగా ఆక్రమణలన్నీ కూడా తొలగించడం జరుగుతుందని చెప్పి కాటన్ గారి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాం. ఎవరు అడ్డు వచ్చినా సరే ఊరుకునేది లేదు. కాటన్ గారి ఆకాంక్ష నెరవేరుస్తుంది. పాకిస్తాన్ ఇక మీదట భారత్పై దాడి చేస్తే తమ ప్రభుత్వం క్యాండిల్స్ వెలిగిస్తూ ఊరుకోదని బ్రహ్మోస్ ప్రయోగిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన యూపీఏ హయాంలో ఉగ్రవాద కార్యకలాపాలు అనేకంగా జరిగేవని, ఆ సమయంలో సంతాపాలు ప్రకటించి మర్చిపోతుండేవారని విమర్శించారు. గత 10 ఏళ్లుగా మోదీ నాయకత్వంలో భారత సైన్యం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి ఐఎస్ఐ నెట్వర్క్ ను అంతం చేసిందని వెల్లడించారు. మే 15న హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో నిర్వహించే తిరంగా ర్యాలీలో ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా అనేక ప్రాంతాలలో సైనికులకు అండగా ఉండే విధంగా, వాళ్ళ మనోధైర్యాన్ని పెంచే విధంగా, వాళ్ళని అభినందించే విధంగా పెద్ద ఎత్తున తిరంగా యాత్రలు కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో కూడా ఈ యొక్క యాత్ర మన యొక్క అంబర్పేటలో జరుగుతూ ఉంది. ఈ నెల 10వ తేదీన, అంటే రేపు లేదు ఎల్లుండి 17వ తేదీ సాయంకాలము 5 గంటలకు హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్ ప్రజలందరూ కలిసి స్వచ్ఛందంగా తిరంగ యాత్ర చేయబోతూ ఉన్నారు. అందులో అనేక మంది నగర ప్రముఖులు, పోలీస్ అధికారులు, మరి అదేవిధంగా మన మహిళా సంఘాలు అందరూ కూడా కలిసికట్టుగా ఆ యొక్క తిరంగ యాత్ర జరపబోతూ ఉన్నారు. ఈరోజు గోల్నాక డివిజన్లో ఈ తిరంగ యాత్ర ఇక్కడ ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, అనేకమైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ తిరంగ యాత్ర ద్వారా మనమందరం కూడా మరి ఈరోజు మనము సైతము దేశం కోసం అనే నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. తప్పకుండా రానున్న రోజుల్లో భారతదేశము ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సహించదు. ఈ ఉగ్రవాదాన్ని ఎక్కడున్నా కూడా కూకటి వేళ్లతో పెకిలిస్తాము. భారతదేశం మీద ఏ ఉగ్రవాది కన్నేసినా, భారతదేశం మీద ఏ దేశము ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేసినా చివరి వరకు, తుదమిట్టించే వరకు భారత సైనికులు కానీ, భారత ప్రజలు కానీ వెనుకాడే సమస్య లేదు. ఎంతకైనా తెగిస్తాము, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తాము, పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను తిప్పికొడతామని మన సైనికులు ఇటీవల ఆపరేషన్ సింధూర్లో నిరూపించారు. భవిష్యత్తులో ఇదే విధానంతో భారతదేశం ముందుకెళ్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.